దేవుడిగా ప్రకటింపబడతారు. ఈ 6 లక్షణాలు అంటే మానవ దేహంలో గూడు కట్టుకుపోయిన ఈ భయంకరమైన కామ కోద మద మత్సరములన్నింటినీ అనగదొక్కి అణిగిపట్టి ఆ పాపము నుండి ఆ పాపాన్ని ప్రతిరోజు ద్వేషిస్తూ ఆ పాపపు నియమాన్ని చంపి తన పవిత్రత అనే జెండాను ఎత్తి పట్టుకున్నవాడే దేవుడు. అంటే ఆ లక్షణ గుణాలన్నీ, ఆ సమూహం అంతా, ఆ లక్షణ, ఆ నిధులన్నీ, ఆ పవిత్రమైన ఆ నిధులన్నీ ఎవరిలో ఉన్నాయో, ఎవరిలో కనపడతాయంటే యేసుక్రీస్తులో కనపడతాయి. అషడ్వర్గాలను జయించిన వాడు, కామకోద మదమత్సవాలన్నీ అణిచిపెట్టిన వాడు, లోకాన్ని జయించిన వాడు, లోకంలో తన ప్రత్యక్షతను కనపరుచుకున్నవాడు. అందుకనే పాపము లేకుండా ఆ పాపాన్ని జయించాడు కనుకనే ఆయన కూడా ఏమైపోయాడు? ఆ మరణమల్లే ముళ్ళును విరిచాడు, పునరుద్ధానుడై తిరిగి లేచాడు.